సో ఈ 3 టైప్స్ ఉంటాయని తెలుసు కదా. సో మనకు నౌన్ క్లాస్ ఒకటి, అడ్జెక్టివ్ ఒకటి అండ్ అడ్వర్బ్ ఒకటి ఏంటో చూద్దాం. అడ్జెక్టివ్ క్లాస్ని రిలేటివ్ క్లాస్ అని కూడా అంటారు. ఏమంటూ క్లియర్ చూద్దాం. సో ఇలాంటిది మనం డైరెక్ట్ సీక్వెన్స్ ఫాలో అయితే చాలా కష్టంగా ఉంటుంది. నౌన్ క్లాస్ అనేది కొంచెం ట్రికీగా ఉంటుంది. చాలా మందికి చెప్పడానికి కానీ లేదా అర్థం కావడం కూడా చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో అందుకే నేను అడ్జెక్టివ్ క్లాస్ స్టార్ట్ చేస్తానండి. అడ్జెక్టివ్ చెప్పేస్తాను, తర్వాత అడ్వర్బ్ చెప్తాను, తర్వాత నౌన్ చెప్తే మనకు క్లారిటీ అర్థమవుతుంది. రైట్. సో మన సీక్వెన్స్ ఏం అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ ఫోకస్. రైట్. సో అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి వచ్చింది, దీన్ని ఇంకో పేరే రిలేటివ్ క్లాస్ అంటే ఒకటే. మనం ఎగ్జామ్లో ఇలాంటి ఇంకో పేర్లనే అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి, తెలియదు అనుకోవడానికి. సో మనం ఇంకో పేరు ఏముందో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో కనుక్కోవాలండి, ఏ దానికైనా సరే అది. సో అడ్జెక్టివ్ క్లాస్ ఇంకో పేరే, రిలేటివ్ క్లాస్, రెండు ఒకటే. రైట్. అండ్ అడ్జెక్టివ్ క్లాస్ ఈజ్ ఎ డిపెండెంట్ క్లాస్ దట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. చూడండి ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్ ఏం చేస్తుంటే అన్ని డిపెండెంట్ క్లాసే, మెయిన్ క్లాస్లో టైప్స్ ఏమి ఉండవు, ఒకటే. ఇప్పుడు రైట్, ఇక్కడ డిపెండెంట్ క్లాస్లో 3 రకాలు ఉంటాయి. అదే మన నౌన్ క్లాస్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఫస్ట్ టైం అడ్జెక్టివ్ స్టార్ట్ చేసాం. సో ఇది ఒక డిపెండెంట్ క్లాస్, మనకు తెలుసు. ఓకే, డిస్క్రైబ్స్ అండ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇంకా అడ్జెక్టివ్ ఏముందో అదే అండి, క్లాస్ అయినా ఏదైనా అడ్జెక్టివ్ క్వాలిటీ. అడ్జెక్టివ్ అంటే ఏంటి, రైట్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ గురించి చెప్పేది అడ్జెక్టివ్. ద బాయ్ ఈజ్ టాల్, బాయ్ అనేది నౌన్, ద టాల్ అనే దానికి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి రైట్. హీ ఈజ్ టాల్ అంటే ప్రొనౌన్. సో నౌన్ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. క్లాస్ కూడా అంతే, నౌన్ ప్రొనౌన్ని ఒక ఫంక్షన్ని చేసేది అడ్జెక్టివ్ క్లాస్. రైట్. డిపెండెంట్ క్లాస్ దట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ప్రొనౌన్. సో నౌన్ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, అడ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో వర్క్స్ లైక్ అన్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్లో పనిచేస్తుంది. ఇట్ టెల్స్ ఏం చెప్తుంటే విచ్ వన్, అసలు ఏంటి, వాట్ కైండ్, ఏ రకమైన, హూస్ ఎవరు అనేది ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తాను అనమాట. విచ్ వన్, వాట్ కైండ్, హూస్ అనే డీటెయిల్స్ చెప్తుంది. మీకు ఇవన్నీ అవసరం లేదు, బట్ నోట్స్ ఇదిగో థియరీగా అవసరం కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఓవరాల్గా మీకు ఏం గుర్తుపెట్టుకుని చెప్తాను చూడండి ఇందాక. రైట్. చూడండి, బిగిన్స్ విత్ రిలేటివ్ వర్డ్స్. ఇందాక చెప్పిన రిలేటివ్ వర్డ్స్ చెప్పాను ఇందాకనే. రిలేటివ్ వర్డ్స్ ఏమిటి, రిలేటివ్ అడ్వర్బ్స్ కానీ రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ. రైట్. చూడండి ఇక్కడ రిలేటివ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అడ్జెక్టివ్ క్లాస్. ఈ రిలేటివ్ వర్డ్స్ ఏంటంటే చూడండి, హూ, హూమ్, హూజ్, విచ్, దాట్. రైట్. సమ్ టైమ్, వేర్, వెన్ అండ్ వై. ఇది అడ్వర్బ్స్ అనమాట. ఇవి 3 అడ్వర్బ్స్, వేర్, వెన్, వై. ఇవి హూమ్, హూజ్, హూ, విచ్, దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్స్. సో రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ అడ్వర్బ్స్ రెండు కలిపి ఉండేదాన్ని మనం అడ్జెక్టివ్ క్లాస్ అంటాం సింపుల్గా. థియరీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు, రిలేటివ్ వర్డ్స్ ఉంటాయి, అది రిలేటివ్ ప్రొనౌన్ కావచ్చు, రిలేటివ్ అడ్వర్బ్ కావచ్చు. మొత్తానికి రిలేటివ్ వర్డ్స్ ఉండేదంటే అడ్జెక్టివ్ క్లాస్ అంటాం అంతే. ఏం చెప్తా అంటే అది విచ్ వన్, వాట్ కైండ్ చెప్తుంది. ఏ ఫంక్షన్ అంటే అడ్జెక్టివ్ ఫంక్షన్. ఓకే, ఏ క్లాస్ అంటే డిపెండెంట్ క్లాస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇలా బిట్స్ రావచ్చు. రైట్. ఇది మెయిన్. ఇట్ కంటైన్స్ ఇమీడియట్లీ, ఇట్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద నౌన్ ఇట్ డిస్క్రైబ్స్. ఇది ఇంపార్టెంట్, మీరు అన్ని మర్చిపోయినా బాధ లేదు. 4th పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇట్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద నౌన్, పక్కనే వస్తుంది. అది మనకు అడ్జెక్టివ్ క్లాస్. చాలా చాలా సింపుల్, ఎవరు ఎక్కడ చెప్పరండి, ఏదేదో చెప్తుంటారు డెఫినేషన్లు, అవి అవసరం లేదు. చూడండి, ఇట్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్ నౌన్ పక్కనే వచ్చేస్తే అది మనకు అడ్జెక్టివ్ క్లాస్. ఏమొస్తుంది నౌన్ పక్కనే కంజంక్షన్తో కూడిన వర్డ్స్ వస్తాయి. తోక ఇందా చెప్పినదా సబార్డినేట్ కంజంక్షన్తో, అక్కడ చెప్పినదా ఆ విధంగా సబార్డినేట్ కంజంక్షన్స్, రిలేటివ్ కూడా అక్కడ చెప్పారు. ఇక్కడ ఏమొస్తాయంటే తోకలు ఏమొస్తాయంటే మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తాయి అంతే. రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చే తోకలతో స్టార్ట్ అయ్యి ఒక వస్తుంది, అండ్ అది నౌన్ పక్కనే ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా భారతం అవుతుంది. ద బాయ్, బాయ్ అనేది ఏంటిది, నౌన్. సో నౌన్ పక్కనే స్టార్ట్ అవుతుంది. హూ అనేది చూడండి, హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కావచ్చు, లేదా అడ్వర్బ్ కావచ్చు, తోకతో స్టార్ట్ అవుతుంది. హూ ఈజ్ ప్లేయింగ్ అంతవరకు మనకు అడ్జెక్టివ్ క్లాస్. ఇది ఈజ్ మై బ్రదర్ అనేది మళ్ళీ మెయిన్ క్లాస్. ఎట్లా అయితే గుర్తుపెట్టాలంటే చూడండి, ద బాయ్ ఈజ్ మై బ్రదర్ అనేది మెయిన్ యాక్చువల్ మెయిన్ క్లాస్. అది ద బాయ్ ఈజ్ మై బ్రదర్, హూ ఈజ్ ప్లేయింగ్ అవసరం లేదు, అయినా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, అది మెయిన్ క్లాస్. బట్ ఏం చేస్తుంటే అడ్జెక్టివ్ క్లాస్ యాడ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మన అడ్జెక్ట్లో ఏం చేస్తుంటే హూ ఈజ్ ప్లే, ఎవరైతే ఆడుతున్నాడో అతను నా బ్రదర్ అంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. ద బాయ్ గురించి, ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్ అంటే ఆ బాయ్ గురించి చెప్తుంది. ద బాయ్ హూ ఈజ్ స్లీపింగ్, ఎవరైతే పండుకుంటున్నాడో అతను చెప్తుంది హీ ఈజ్ మై బ్రదర్. ద బాయ్ హూ ఈజ్ షౌటింగ్, ద బాయ్ హూ ఈజ్ డాన్సింగ్. ఈ విధంగా అంటే ఆ బాయ్ ఆ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్ క్లాస్. రైట్. నౌన్ పక్కనే వస్తుంది, వచ్చిన తర్వాత అది తోకతో స్టార్ట్ అవుతుంది, రిలేటివ్ అడ్వర్బ్ లేదా రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యి వస్తుంది. దాంట్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంటుంది. అలా నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ద బుక్. బుక్ అనేది మళ్ళీ నౌన్ పక్కనే స్టార్ట్ అవుతాయి. నౌన్ దట్ ఐ బాట్ ఎస్టర్డే, ఏదైనా ఉండొచ్చు. దట్ ఐ బాట్ ఎస్టర్డే, దట్ ఐ టైర్ అప్, దట్ ఐ స్టడీడ్ ఎస్టర్డే, ఏదైనా కావచ్చు. రైట్. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్ ఎస్టర్డే. దిస్ ఈజ్ ద బుక్ అనేది మెయిన్ క్లాస్. మనకు బుక్ అనే దాని గురించి నౌన్ పక్కనే వస్తుంది కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ క్లాస్. దట్ ఐ బాట్ ఎస్టర్డే అనేది అడ్జెక్టివ్ క్లాస్. ఇది మనకు బుక్ అనే దాని గురించి నౌన్ కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్ క్లాస్. చాలా చాలా సింపుల్. ద గర్ల్ గురించి చెప్తుంది. గర్ల్ అనే నౌన్ పక్కనే మీరు నౌన్ గుర్తుపెట్టుకునే కెపాసిటీ రావాలి. అది కూడా రాదంటే మీరు వర్కౌట్ చేయాలి. ముందు నౌన్ అంటే ఎలా గుర్తుపెట్టాలి చూడాలి. మీరు సింపుల్ సెంటెన్స్ తీసుకొని నౌన్ అంటే ఏంటి చూసుకోవాలి మీరు. నౌన్ ద గర్ల్ అనేది అమ్మాయి అంటే ఒక నౌన్. సో నౌన్ పక్కనే హూస్ స్టార్ట్ అయింది. హూస్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, ఈజ్ వెరీ కైండ్. హూస్ అనేది కూడా మనకు రిలేటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. రైట్. హూము, హూస్ ఇందాక చెప్పాం కదా ఈ పదాలు అనమాట. హూ, హూము, హూజ్, విచ్, దట్. ఇవి కాకుండా వేరు, వెన్, వై.
ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఎక్కువసార్లు రావు అవి రేడియో అడ్వర్బ్స్, రేడియో ప్రొనౌన్స్ ఎక్కువ వస్తాయి. చూడండి ఇది రైట్. ద కార్ గురించి చెప్తుంది. చూడండి ఇక్కడ చెప్పాము ద గర్ల్ ఈజ్ వెరీ కైండ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏం ద గర్ల్ హూస్ ఫాదర్ ఇస్ డాక్టర్, హూస్ అనే తో స్టార్ట్ అయింది. హూస్ ఫాదర్ ఇస్ డాక్టర్ అంతవరకు మనకు యాడ్జెక్టివ్ క్లాస్ అంటాం. దీన్ని రిలేటివ్ క్లాస్ కూడా అనొచ్చు. రైట్, ఆప్షన్లో అడ్జెక్టివ్ క్లాస్ కూడా రిలేటివ్ క్లాస్ ఇవ్వచ్చు తెలివిగా, మనం టిక్ వేసుకోవాలి. అది రెండు ఒకటి. ద గర్ల్ హూస్ ఫాదర్ ఇస్ డాక్టర్, హూస్ అనే ఫాదర్ ఇస్ డాక్టర్ అనేది మొత్తం ఇది అడ్జెక్టివ్ క్లాస్, డిపెండెంట్ క్లాస్. ద గర్ల్ ఇస్ వెరీ కైండ్ అనేది మెయిన్ క్లాస్. రైట్, ఆ హూజ్ అనేది ఏం గురించి చెప్తుంటే గర్ల్ అనేది నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాస్. నౌన్ గురించి చెప్తే అడ్జెక్టివ్ క్లాస్. నౌన్ అండ్ ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేయాలి, దాని గురించి వర్ణిస్తే అది అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. నౌన్గా ప్లే చేస్తే నౌన్ క్లాస్ అది వేరే, మనం చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు నౌన్గా కాదు, నౌన్ గురించి తెలిపేది, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ద టీచర్ హూమ్ యూ మెట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ద టీచర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అంటే అయిపోయింది. హూమ్ యూ మెట్ అనేది తోకతో హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో చెప్తున్నాం కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ క్లాస్. ద టీచర్ హూమ్ యూ మెట్ అనేది అడ్జెక్టివ్ క్లాస్. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అనేది మెయిన్ క్లాస్. రైట్, టీచర్ అంటే మనకు నౌన్, అది కూడా నౌనే. నౌన్ గురించి చెప్తున్నాం కాబట్టి నౌన్ పక్కనే వస్తుంది. నౌన్ పక్కనే ఖచ్చితంగా మనకు రిలేటివ్ అడ్వర్బ్, రిలేటివ్ ప్రొనౌన్తో వస్తుంది. ప్రొనౌన్ ఏంటి రిలేటివ్ అంటే ఇందా చెప్పాను. ఓకే, హూజ్, హూము, విచ్, దాట్, వేర్, ఇవన్నీ. రైట్, ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ప్లేస్ అనే నౌన్ గురించి చెప్తుంది. లాస్ట్ బిట్ ఇలాంటి బిట్టే మన టెట్లో వచ్చింది. రైట్, ప్లేస్ అని దాని గురించి చెప్పి సంథింగ్ వేరే అక్కడ పక్కన, బట్ ఇదే ఐ నో ద ప్లేస్. ప్లేస్ అంటే నౌన్ గురించి పక్కనే చెప్పి, నౌన్ వెంటనే పక్కనే వస్తుంది. వేర్తో స్టార్ట్ అయితే వేర్ కానీ, వెన్ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ ద స్టార్ట్ అయితే అది అడ్జెక్టివ్ క్లాస్. అండ్ ఇంకో పేరే రిలేటివ్ క్లాస్. డూ యూ రిమెంబర్ ద డే వెన్ వీ ఫస్ట్ మెట్. రైట్, వెన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా మనకు అడ్జెక్టివ్ క్లాస్. ఇవన్నీ అడ్జెక్టివ్, సింపుల్ అంతే, ఏం అవసరం లేదు. మీరు అన్ని మర్చిపోయినా తప్పలేదు, బాధ లేదు. కంప్లీట్గా తిరిగిగా మరొకసారి చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ క్లాస్ డిపెండెంట్ క్లాస్ కిందకి వస్తుంది. ఇది అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. రైట్, రిలేటివ్ వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 హూ, హూమ్, హూజ్, విచ్, దాట్తో స్టార్ట్ అవుతుంది, లేదా వేరు, వెన్, వైతో స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ నౌన్ పక్కనే వస్తుంది. వచ్చిందంతా అదంతా మనకు అడ్జెక్టివ్ క్లాస్. మిగతా మన నెక్స్ట్ పార్ట్ మెయిన్ క్లాస్ సంబంధించిన కూడా ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయాలి. రైట్, ఇప్పుడు అడ్వర్బ్ క్లాస్కి వెళ్ళిపోదామా. నా నౌన్ క్లాస్ క్లియర్ కదా? ఇంకా ఏమైనా డౌట్ మీరు కామెంట్ చేయలేదా, నా వాట్సాప్ చేయండి. మీకు డౌట్ నేను ఏంటంటే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నా వాట్సాప్ కూడా మెసేజ్ చేయగలరు మీరు. రైట్, ఇప్పుడు అడ్వర్బ్ క్లాస్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్. ఇందులో టైప్స్ చాలా ఎక్కువ, లెంతీగా ఉంటుంది, బట్ చాలా ఈజీగానే ఉంటుంది. కంపేర్ చేస్తే దీని ఇలా ఉండదు. రైట్, ఇది కూడా అంతే. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద నౌన్ పక్కనే వస్తుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటంటే అడ్వర్బ్ ఫంక్షన్. అడ్వర్బ్ మీకు తెలుసు, అడ్వర్బ్ అంటే ఏంటి? ఇట్ మోడిఫైస్ వర్బ్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు, ఆర్ అనదర్ అడ్వర్బ్. అదే కదా అడ్వర్బ్, పార్ట్స్ స్పీడ్లో వస్తుంది కదా, చాలా బేసిక్ ఇది. రైట్, చూడండి. అన్ అడ్వర్బ్ క్లాస్ ఇస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ డస్ ద వర్క్ ఆఫ్ అన్ అడ్వర్బ్ బై మోడిఫైయింగ్ ఇవ్వచ్చు. అడ్వర్బ్లో ఫంక్షన్ చేస్తుంది, అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, లేదా ఇంకో అడ్వర్బ్ కూడా మోడిఫై చేస్తుంది. కాంప్లెక్స్ అంటే తర్వాత చూద్దాం, నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. టెల్స్ ద రీజన్, రిజల్ట్ ఆర్ కండిషన్. ఇది ఎలాంటిది అంటే రీజన్ని, రిజల్ట్ని, కండిషన్ని, టైంని, ప్లేస్ని గురించి చెప్పేవి అడ్వర్బ్. ఇవి ఎలా కాదు, రీజన్ చెప్పే కాదు. ఇది డిస్క్రైబ్ చేస్తే నౌన్ని డిస్క్రైబ్ ఆ ప్రొనౌన్ని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పితే అడ్జెక్టివ్గా పనిచేస్తాయి. ఇది మాత్రం మనకి ఏం చేస్తాయంటే మనకు రీజన్ని, రిజల్ట్ని, కండిషన్ని చెప్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా పాడుతాం. చూడండి, ఇంట్రడ్యూస్డ్ బై సబార్డినేట్ కంజంక్షన్. దాని చెప్పిన సబార్డినేట్ కంజంక్షన్తో ఈ మాత్రం రిలేటివ్ ప్రొనౌన్ కానీ రిలేటివ్ అడ్వర్బ్స్ వస్తాయి. అడ్జెక్టివ్ క్లాస్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నాను, 5 సార్లు చెప్పినాము. హూమ్, హూజ్, విచ్, దాట్, వేరు, వెన్, వై. ఇది అదే అడ్జెక్టివ్ క్లాస్. 7 పదాలు ఉంటాయి. అవి కాకుండా సబార్డినేట్ ఇందాక చెప్పాను, సబార్డినేట్ కంజంక్షన్ థియరీ చెప్పాను కదా ఇందాక. సో అవన్నీ కూడా ఫ్యాన్ బాయ్స్ కాకుండా మిగతా అన్ని కంజంక్షన్స్ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్, రిలేటివ్ వర్బ్స్ కాకుండా. రైట్, ఇది అడ్వర్బ్ క్లాస్ ఏంటో చూద్దాం ఇంకా బాగా. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయండి. చూడండి, టైమ్, అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైమ్, అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ ప్లేస్, పర్పస్, రీజన్, కండిషన్, రిజల్ట్, కంపారిజన్, సపోజిషన్, కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ అంటాం. ఇవి 8 అండ్ మేనర్ 9 ఉంటాయి. డీప్ అంటే డీప్ కాదు, ఇవి ఖచ్చితంగా మీకు ఎక్కువ శాతం మిగతా అన్ని దాంట్లో ఒక బిట్ వస్తే అడ్వర్బియల్ క్లాస్ టైప్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. మీకు కావాలంటే పాత బిట్స్ చూడండి, ఖచ్చితంగా చూడకుంటే మీకు అప్పుడే అర్థమవుతుంది. రైట్, సో అడ్వర్బియల్ క్లాస్ గురించి చెప్దాం. 9లో ఉంటే 9లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఏంటనే చూస్తే ఈజీ కానీ చెప్పడం, అది చూడడానికి చాలా పెద్ద అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. చూడండి, అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం. సో అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైం అంటే ఇది టైం గురించి చెప్తుంది. వెన్, ఎప్పుడు యాక్షన్ జరుగుతూ చెప్పేదే అడ్వర్బియల్ క్లాస్. చాలా సింపుల్. వెన్ ఎప్పుడు జరుగుతుందో చెప్తుంది. ఏం పదాలు ఉంటాయి ఇందులో అంటే వెన్, వెన్ ఎవర్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, సిన్స్. ఇవన్నీ కూడా సమయం అంటే టైం చెప్పడానికి ఇవి వాడతాం ఖచ్చితంగా. జనరల్గా కూడా కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవి.
రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటెడ్ అడ్వర్బ్స్ ఉంటే అడ్జెక్టివ్ క్లాస్ అది అయిపోయింది మర్చిపోండి. ఇప్పుడు ఈ అడ్వర్బ్ ఇయర్ క్లాస్లో ఏముంటుందంటే మనకు సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ సబార్డినేట్ కంజంక్షన్. బట్ ఏ సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ వాడతామని చూసుకోవాలి. రైట్, ఏ సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ వాడు చూసుకుంటే అయిపోయింది. ఇప్పుడు అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం. ఇది క్లాస్ ఆఫ్ టైం అంటే వెన్ అంటే మనకి ఎప్పుడు జరిగిందంటే వెన్ ఎవర్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, సిన్స్ అనేవి అన్నీ కూడా టైంకి సంబంధించి చేస్తాయి. ఎగ్జాంపుల్స్ అంటే అర్థమవుతుంది. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్డ్ హోమ్. సో వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది అడ్వర్బ్ క్లాస్. చెప్పండి సింపుల్గా. ఇంకా డెప్త్ వెళ్ళాలంటే ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్డ్ హోమ్. కాల్ అనే కాల్ ఎప్పుడు చేస్తా అంటే ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను అప్పుడు చెప్తున్నాను కాబట్టి కాల్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. రైట్, ఇది అడ్వర్బ్ అంటే తెలుసా, వర్బ్ని కానీ ఇంకో అడ్వర్బ్ని కానీ లేదా అడ్జెక్టివ్ కానీ మోడిఫై చేస్తే చూడండి, ద అడ్వర్బ్ ఇస్ ఏ వర్బ్ని అడ్జెక్టివ్ని అనదర్ అడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. నౌన్ని మోడిఫై చేస్తే అడ్జెక్టివ్ అడ్వర్బ్ని మోడిఫై చేస్తే లేదా వర్బ్ని మోడిఫై చేస్తే అడ్వర్బ్. ఇంకా చాలా సింపుల్, ఇంకా సింపుల్గా చెప్పానండి. సో ఐ విల్ కాల్ యూ వెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీ లెఫ్ట్ ఆఫ్టర్ ద మూవీ రీచ్డ్. ఆఫ్టర్ ద మూవీ రీచ్ అనేది మనకు అడ్వర్బియల్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది సబార్డినేట్ కంజంక్షన్ అయింది. అట్ ద సేమ్ టైం టైం గురించి చెప్తుంది. లెఫ్ట్ ఎప్పుడు వెళ్ళిపోయామంటే టైం గురించి చెప్తుంది కాబట్టి ఆఫ్టర్ ద మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం గురించి చెప్తుంది కాబట్టి ఇది. హీ వాస్ రైటింగ్ వైల్ ఇట్ రైన్డ్. సో ఇది కూడా ఇంకో ఎగ్జామ్ చూడండి. ఇది ఈ పదాలే ఉంటాయి. ఇంకా టైంలో వైల్ చూడండి గుర్తుపెట్టుకుని వెన్ ఎవర్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, సిన్స్ ఇవన్నీ ఉంటాయి టైమింగ్. నెక్స్ట్ అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ ప్లేస్ గురించి చూద్దాం. సో ప్లేస్ అంటే ఏంటి అంటే వేర్, ఎక్కడ జరిగింది అని గురించి చెప్తుంది. యాక్షన్ అనేది ఎక్కడ జరిగింది, వేర్ అనేది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో ముందర పదాలు వేరు, వెన్ ఎవర్, ఎనీవేర్, ఎవ్రీవేర్ ఇలాంటి పదాలు వస్తాయి. టైం ప్లేస్ గురించి ఇవే కదా పదాలు, లేకుండా మనం ప్లేస్ గురించి చెప్పలేము కదా. చూడండి ఎగ్జాంపుల్, ఐ స్టూడ్ వేర్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్. ఐ స్టూడ్ వేర్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్. సో ఐ అనేది సబ్జెక్ట్, స్టూడ్ అనేది వర్బ్. రైట్, ఇది మెయిన్ క్లాసు. వేర్ ఐ స్టూడ్ కంఫర్టబుల్ అనేది డిపెండెంట్ క్లాస్. ఏ డిపెండెంట్ క్లాస్ అంటే అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ ప్లేస్. ఇలాంటి సెంటెన్స్ ఇచ్చి ఇది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైమా, ప్లేసా, మేనరా, పర్పస్ అని క్వశ్చన్ అడుగుతాడండి ఒక సెంటెన్స్ ఇచ్చి. ఐ స్టూడ్ వేర్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ ఎలా గుర్తుపెట్టచ్చు అంటే ప్లేస్ గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడ్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. రైట్, సో ఐ స్టూడ్ వేర్ ఐ ఫెల్ట్ కంఫర్టబుల్. నెక్స్ట్ చూడండి, విల్ గో వెన్ ఎవర్ వి లైక్. ఎప్పుడైతే మనం అనుకుంటాం అప్పుడు పోతాం. ఇది ప్లేస్. వేరెవర్ రావాలి అక్కడ, వెన్ ఎవర్ కాదు. వేరెవర్ వి లైక్, ఎక్కడైతే ఇష్టం ఉందో అక్కడ వెళ్తాం, విల్ గో. సో ఇది కూడా ప్లేస్ గురించి చెప్తుంది అనమాట. రైట్, అప్డేట్ క్లాస్ ఆఫ్ ప్లేస్. ఇది అప్డేట్ క్లాస్ ఆఫ్ పర్పస్ గురించి చెప్తాం. పర్పస్ అంటే వై, ఎలా జరిగింది, పర్పస్ గురించి చెప్తాం అనమాట. ఇన్ ఆర్డర్ దాట్ కానీ, సో దాట్ కానీ, లెస్ట్ కానీ, ఇన్ కేస్ కానీ ఇలా ఈ పదాలు ఉంటే పర్పస్ గురించి చెప్తుంది. ఇలానే సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అని అడుగుతాడు అనమాట. షీ స్టడీడ్ హార్డ్ సో దాట్ షీ కుడ్ పాస్ ఎగ్జామ్. పర్పస్ అండి, షీ స్టడీడ్ హార్డ్గా బాగా కష్టపడి ఎందుకు చదివింది, పర్పస్ ఏంటంటే పాస్ కావడానికి. రైట్, కాబట్టి షీ స్టడీడ్ హార్డ్. సో ఇది చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్ మాది వర్బ్ పక్కన రాదు, నౌన్ పక్కన రాదు. స్టడీ హార్డ్ అనేది వర్బ్ నౌనా కాదు కదా. సో ఇలా నౌన్ పక్కన వస్తే అడ్జెక్టివ్, ఇందాక చెప్పిన అడ్జెక్టివ్ క్లాస్. నౌన్ లేదు ఇక్కడ, ఏం లేదు. ఇలాంటి రీజన్ కానీ, కండిషన్ కానీ, టైంని, ప్లేస్ని గురించి చెప్తే ఇలాంటి పదాలు ఉంటాయి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. అడ్వర్బ్ క్లాస్ సింపుల్. ఇంకా బాగా అంటే రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ అడ్వర్బ్ ఉంటాయి అడ్జెక్టివ్ క్లాస్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అడ్వర్బియల్ క్లాస్. అంతే. రిలేటివ్ ప్రొనౌన్ కానీ రిలేటివ్ అడ్వర్బ్ ఉంటే అడ్జెక్టివ్ క్లాస్. రైట్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే మనకు అడ్వర్బ్ క్లాస్. అవేంటో కూడా నేను ఇందాక చెప్పాను. కావాలంటే మీరు వీడియో మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. రైట్, స్టడీ హార్డ్. నెక్స్ట్, రమేష్ లెఫ్ట్ అర్లీ. తొందరగా వెళ్ళిపోయాడు. పర్పస్ ఏంటంటే ఇన్ ఆర్డర్ దాట్ హీ మైట్ క్యాచ్ ద బస్సు పట్టుకోవడానికి అతను త్వరగా వెళ్ళిపోయాడంటే ఈ మొత్తం మనకు ఇన్ ఆర్డర్ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అయితే ఆ కంప్లీట్ క్లాస్ అంతా మనకు డిపెండెంట్ క్లాస్. అదంతా కూడా మనకు అడ్వర్బియల్ క్లాస్ అంటాం. 3 అయిపోయింది, అర్థమైంది కదా. టైం ఒకటి, ప్లేస్ గురించి చెప్తుంది, పర్పస్ గురించి చెప్తే అది 3 అయిపోయింది. 4వది ఏమంటే అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రీజన్ గురించి చెప్తుంది. ఇది రీజన్, ఒక రీజన్. రైట్, దానికి ఇలా చూడండి కాజ్ చెప్తుంది అనమాట. రీజన్ చూడండి, బికాజ్, యాజ్, సిన్స్ ఈ 3 పదాలు ఉంటే అయిపోయాయి రీజన్. గుర్తుపెట్టుకోవాలి. ఐ ఫెయిల్డ్ యాజ్ ఐ వాస్ నెగ్లిజెంట్. ఐ ఫెయిల్డ్ యాజ్ ఐ వాస్ నెగ్లిజెంట్. రీజన్, ఫెయిల్ అని ఎందుకు ఫెయిల్ అయినా అంటే రీజన్ ఏంటి, నేను నెగ్లిజెంట్గా ఉన్నాను, చదవలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయినా. ఐ స్లెప్ట్ దేర్ బికాస్ హీ వాస్ టైర్డ్. హీ స్లెప్ట్ దేర్ బికాస్ హీ వాస్ టైర్డ్. అక్కడే పడుకున్నాడు ఎందుకంటే అక్కడ టైర్డ్ అయిపోయినాడు కాబట్టి అక్కడే నిద్రపోయినాడు. అది రీజన్. సిన్స్ ఇట్ ఈస్ రెయిన్ పడుతుంది కాబట్టి వీ స్టేడ్ ఇండోర్స్. సో అతను లోపలే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే అవడం పడుతుంది, రీజన్ అనమాట. సో రీజన్ గురించి చెప్తే అలాంటి అడ్జెక్టివ్ క్లాస్ అబ్జర్వ్ చేయాలి మీరు. అక్కడ అది ఇదే అడ్వర్బ్ క్లాస్లోనే వస్తాయి ఇలా రీజన్ గురించి, పర్పస్ గురించి, ప్లేస్ గురించి, మనకు చెప్పే టైం గురించి చెప్పే కూడా అడ్వర్బ్ క్లాస్ ఇవన్నీ కూడా. రైట్, అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్ చూద్దామా. 5th. రైట్, ఇఫ్ కానీ, వెదర్ కానీ, అన్లెస్ కానీ. కండిషనల్ అంటే ఇఫ్ క్లాస్ అంటాం కదా. ఇఫ్ క్లాస్, ఇఫ్లో వెదర్ కానీ, ఇఫ్ కానీ, అన్లెస్ కానీ. ఇఫ్ అన్లెస్ అన్న రెండు ఒకటే, ఆ విధంగా. రైట్, ఒక నెగిటివ్లో ఒక పాజిటివ్లో పడతాం, తర్వాత చూద్దాం. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. కండిషన్, నువ్వు చదివితే పాస్ అవుతావు, చదవకుంటే ఫెయిల్ అవుతావు. కండిషన్ గురించి చెప్తున్నాం.
ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. బాగా కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఈ విధంగా యూ విల్ సక్సీడ్ అన్లెస్ యూ ట్రై. యూ వోంట్ సక్సీడ్. చూడండి, నెగిటివ్గా అన్లెస్ వాడతాం, పాజిటివ్కి ఇఫ్ వాడతాం, అంతే తేడా. యూ వోంట్ సక్సీడ్ అన్లెస్ యూ ట్రై. నువ్వు ట్రై చేయేంత వరకు నువ్వు సక్సెస్ కాలేవు. దే విల్ ప్రొసీడ్ వెదర్ హీ అగ్రీస్ ఆర్ నాట్. వాళ్ళైతే ప్రొసీడ్ ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళని నచ్చినా నచ్చకపోయినా, వెదర్ నచ్చినా నచ్చకపోయినా. ఈ విధంగా ఇవి కండిషన్ గురించి. సో కండిషన్ గురించి చెప్తుంది, రైట్, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రిజల్ట్ గురించి చూడండి. సో దాట్, సచ్ దాట్. సో దాట్ ఆల్రెడీ వచ్చింది, మనం ఎక్కడ వచ్చింది సో దాట్ గమనించారా? సో దాట్ ఇక్కడ ఇందాక వచ్చింది చూడండి, సో దాట్, రైట్. పర్పస్లో వచ్చింది ఆల్రెడీ, సో దాట్ మళ్ళీ వచ్చిందంటే సో దట్ అది ఆ సో దట్ చూడండి. సో దట్ పక్క పక్కనే వస్తుంది, ఇది పర్పస్ గురించి చెప్తుంది. ఈ సో దట్ అనేది మనకు పక్క పక్కన రాదు, సో తర్వాత గ్యాప్ వేరే వర్డ్స్ వచ్చి తర్వాత దట్ వస్తుంది, అది రిజల్ట్ గురించి అవుతుంది. పర్పస్ అయితే పక్క పక్కనే, రిజల్ట్ అయితే గ్యాప్. చూడండి, హీ ఈజ్ సచ్ ఎ కైండ్ పర్సన్, సచ్ దట్ పక్కన రాలేదు, సచ్ ఎ కైండ్ పర్సన్ దట్ ఎవరి లైక్స్, రిజల్ట్ అనమాట. సో సచ్ ఎ కైండ్, ఆయన కైండ్ పర్సన్ కాబట్టి అందరూ చేత లైక్, అందరూ అతన్ని లైక్ చేస్తారు, రిజల్ట్ ఇది, రైట్. ఆ సోదరు అనేది రిజల్ట్ కాదు కదా, అది రీజన్. అది ఇది చూడండి, ద నాయిస్ వాజ్ సో లౌడ్, చాలా ఎక్కువ వాయిస్ వచ్చింది కాబట్టి దట్ హీ కుడ్ నాట్ స్లీప్, రిజల్ట్ ఇది. సో ఈ రీజన్ ఏంటి? ద నాయిస్ వాజ్ సో హార్డ్, నాయిస్ ఎక్కువ రావడం వల్ల సరిగా నిద్రపోయలేకపోయాం, ఇది రిజల్ట్. సో ఈ విధంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, లేదా సబార్డినేట్ కంజంక్షన్ గుర్తుపెట్టుకున్నా చాలు, లేదా రిజల్ట్ అని ఇలా లేదా ఆ పదాలు గుర్తుపెట్టుకున్నా, సో దట్ అండ్ సచ్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకున్నా ఓకే. పదాలు గుర్తుండవు బా అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ 1-2 సార్లు యాడ్ చేయండి, 20-30 కంటే ఎక్కువ ఉండవు, 10-20 కంటే ఎక్కువ ఉండవు, బాగా యాడ్ చేయండి, అవి వచ్చిందంటే అడ్వర్బ్ క్లాసే, రైట్. అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కంపారిజన్ చూడండి, యాజ్ కానీ దాన్ యాజ్ కానీ వస్తుంది. హీ వర్క్స్ హార్డర్ దాన్ హిస్ కొలీగ్స్. సో తన కొలీగ్స్ కంటే ఇతను ఎక్కువ వర్క్ చేస్తాడు, దాన్ అని వచ్చింది చూడండి. దాన్ అంటే కంపారిజన్ తెలుసు, దాన్ అనేది మనం కంపేర్ చేయాలంటే దాన్ వాడాల్సిందే కదా, మనకు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా దాన్ వాడతాం కదా. షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్, అతను బ్రదర్ అంత హైట్ ఉన్నాడు, ఇది కూడా కంపారిజన్. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వచ్చేది మనం అడ్వర్బల్ క్లాస్ అని గుర్తుపెట్టుకున్నాం అంతే, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే. నెక్స్ట్ చూడండి, అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ సపోజిషన్ అంటాం, లేదా కాంట్రాస్ట్ అంటాం, కన్సెషన్ అంటాం. దో, ఆల్ దో, ఈవెన్ దో, ఇఫ్ యాజ్, ఇవన్నీ యాంటీ రిజల్ట్ ఉంటాయి అనమాట. చూడండి, దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ అవుట్ టు ప్లే, రెయిన్ పడ్డప్పటికీ వాళ్ళు బయటపై ఆడుకున్నాక వెళ్ళినారు, సో ఇది యాంటీ రిజల్ట్ అంటాం. ఆల్ దో షీ వాజ్ టైర్డ్ షీ కంప్లీట్ దట్, టైర్డ్ అయినప్పటికీ ఇంకా పని చేయకూడదు కానీ పని చేసింది, షీ కంప్లీట్ చేసింది. ఈవెన్ ఇఫ్ షీ డిసగ్రీస్ ఐ విల్ గో హెడ్, ఆమె నచ్చకపోయినా నేను డిసగ్రీస్ ఐ విల్ గో హెడ్. చూడండి దాంట్లో చూడండి, ఈవెన్ ఇఫ్ షీ డిసగ్రీస్ అయినప్పటికీ ఐ విల్ గో హెడ్, ఆమె నచ్చకపోయినా అంటే యాంటీ రిజల్ట్ అనమాట. సో ఇవన్నీ దో, ఆల్ దో, ఈవెన్ ఇఫ్, దో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ ఐ కెనాట్ హెల్ప్ యూ, నీ ప్రాబ్లం నాకు అర్థమైనప్పటికీ నేను హెల్ప్ చేసే స్థితిలో లేను, ఈ విధంగా అనమాట. సో ఇది మనకు అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ సపోజిషన్, కాంట్రాస్ట్ లేదా కన్సెషన్ అంటాం. సో నెక్స్ట్ మేనర్ ఉంటుంది ఒకటి, లాస్ట్ అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ మేనర్ అంటే హౌ, ఎలా జరిగింది ఈ వర్క్ అనేది చెప్తుంది. లైక్ యాజ్ కానీ లైక్, సిమిలీ గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, కోడింగ్ గుర్తుపెట్టుకోండి. సిమిలీ మనం యాజ్ కానీ లైక్ కానీ వాడతాం కదా, ఈ విధంగా. మేనర్, ఈ స్పెండ్స్ మనీ యాజ్ ఇఫ్ ఈస్ వెరీ రిచ్, సో యాజ్తో వాడాం, ఇంకోటి లైక్తో వాడితే కూడా మనం మేనర్. ఇవన్నీ అండి. సో ఇవన్నీ ఇలానే గుర్తుపెట్టుకోవాలంటే ఎస్, టైప్, ఆ హెడ్డింగ్, ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే అన్ని గుర్తు వస్తాయి, ప్రాబ్లం లేదు. కోడింగ్ పైన పెట్టుకుంటే కూడా చాలు. మేనర్ అంటే సిమిలీ అంటే మేనర్ అది గుర్తుపెట్టుకోండి. యాంటీ రిజల్ట్ దో, ఈవెన్ దో, ఆల్ దో అంటే సపోజిషన్. కంపారిజన్ అంటే మనకు డిగ్రీ ఆఫ్ కంపారిజన్, యాజ్ దాన్ వాడాల్సిందే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్ అంటే సో దాట్, గ్యాప్ రావాలి, సచ్ దాట్, ఇది రిజల్ట్, రైట్. కండిషన్ అంటే మనకు తెలిసి ఇఫ్ క్లాస్, ఇఫ్లో మళ్ళీ ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం ఇండైరెక్ట్ స్పీచ్లో, ఇట్లా ఏదో గుర్తుపెట్టుకోవాలి. రీజన్ అంటే బికాస్, సిన్స్, యాజ్. రీజన్ అంటే ఈ 3 పదాలు వాడాల్సిందే మనం. పర్పస్, తర్వాత ప్లేస్, తర్వాత మనకు టైం, ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఇంకేమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను, రైట్. ఇవ్వండి మనకు అడ్వర్బ్లో టైప్స్, 9 టైప్స్. ఖచ్చితంగా ఒక బిట్ రాకుండా ఇప్పుడు అడగండి, మీరు డిఎస్సీ అయిపోయిన తర్వాత చూడండి, ఒక బిట్ ఇందులో ఖచ్చితంగా వస్తుంది. సెంటెన్స్ వేరే రావచ్చు, కొత్త సెంటెన్స్ ఇస్తారు అక్కడ, బట్ థీమ్ అనేది మారదు, ఈ టాపిక్ అనేది మారదు, దీనిలోనే వస్తుంది. ఇది కొన్ని ఇష్టాన్ని చూడండి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ చేసుకోండి. ఇది ఒక 2 చెప్తాను, తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. వెన్ ద బెల్ ర్యాంగ్ అయినప్పుడు ద స్టూడెంట్స్ రష్డ్ అవుట్, ఇది ఏ టైప్ మీరే చెప్పాలి. నేను ఒకటి చెప్తాను, వెన్ అంటే టైం గురించి చెప్తుంది. స్టూడెంట్స్ రష్డ్ అవుట్, వెన్ ద బెల్ ర్యాంగ్ అయినప్పుడు స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. వెన్ వస్తే టైం, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత షీ స్టేడ్ ఇండోర్స్ బికాస్ ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ, షీ స్టేడ్ ఇండోర్స్, ఆయన లోపలనే ఉంది, బికాస్ ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. రిజల్ట్ ఇది, సారీ రీజన్. సో యాజ్ బికాస్ వస్తే, సిన్స్ వస్తే మనకు రీజన్ కదా, ఇట్లా. ఇఫ్ ఈస్ ప్రాక్టీస్ డైలీ, ఇది కండిషన్, ఈ విల్ ఇంప్రూవ్ క్విక్లీ.
సో ప్రాక్టీస్ డైలీ చేసి ఇంప్రూవ్ కండిషన్ గురించి చెప్తుంది కాబట్టి అది, లేదా సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అయింది కూడా అట్లా గుర్తుపెట్టుకుని, లేదా కండిషన్ ఇఫ్ కానీ వెదర్ కానీ కండిషన్స్ ఇఫ్ వెదర్ అన్లెస్ ఇవి కూడా ఇట్లా నేను 3 చెప్పాను. మిగతా 3 ప్రాక్టీస్ చేయండి. అన్ని చెప్తే అర్థం అన్ని అంత ఏం ఎక్కినట్టు ఉండదు, మీరు ట్రై చేయండి. ఈ 4th వీ కంటిన్యూడ్ ద మ్యాచ్ ఆల్దో ఇట్ వాస్ గెటింగ్ డార్క్. ఇది ఆల్దో అనే వర్డ్స్ వస్తే ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ మీరు గుర్తుపెట్టుకోండి. సిన్స్ అనే వస్తే ఏ టైప్ ఆఫ్, మళ్ళీ సెంటెన్స్ కాంటాక్ట్స్ మీనింగ్ చూడాలి. మీనింగ్ చూసి రీజనా రిజల్టా టైమా చూసుకోవాలి. ఈ 3 కొంచెం కన్ఫ్యూజన్, మిగతా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ద బేబీ క్రైడ్ అంటిల్ హర్ మదర్ పిక్డ్ హర్ అప్. అంటిల్ అనే టైం వస్తే ఏది, అది ఏది గుర్తుండండి. వైల్ ఐ వాస్ ప్లేయింగ్ టైమా, ప్లేసా, అడ్వర్బేట్ క్లాస్ ఆఫ్ ప్లేసా, పర్పసా, మేనరా, కన్సెషనా, ఇవన్నీ బిట్స్ రావడానికి మీరే బిట్స్ తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. 10 ఏమో వచ్చాను ఇక్కడ, ఆ 10 మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నౌన్ క్లాస్ చూద్దామండి. సో నౌన్ క్లాస్ ఆల్సో కాల్ నామినల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అడ్జెక్టివ్ క్లాస్ ఏమంటే పేరు అడ్జెక్టివ్ క్లాస్, ఇందాక చెప్పాను. అడ్జెక్టివ్ క్లాస్ ఇంకో పేరు రిలేటివ్ క్లాస్. అడ్వర్బ్ క్లాస్లో వేరే పేరు ఏం లేదు. నౌన్ క్లాస్ మాత్రం నామినల్ క్లాస్ అంటాం. ఏ నౌన్ క్లాస్ డిపెండెంట్ క్లాస్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. ఇది మెయిన్. నౌన్ క్లాస్ అంటే నౌన్లా పనిచేస్తుంది. నౌన్ని డిస్క్రైబ్ చేస్తే మాత్రం అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. నౌన్గానే పనిచేస్తే నౌన్ క్లాస్. ఇది కొంచెం వేరే 2 దానిలో కంపేర్ చేస్తే, బట్ అవి 2 కాంది మిగతా నౌన్ క్లాస్. మీరు చూడకుండా ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. మీరు అది బాగా గుర్తుంది అనుకోండి. ఏది అడ్జెక్టివ్ క్లాస్ రిలేటివ్ వర్బ్, రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ అడ్వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ పక్కనే వస్తుంది కాబట్టి ఇలా అవి గుర్తుపెట్టుకుంటే అడ్జెక్టివ్ క్లాస్ అయిపోయింది. అడ్వర్బియల్ క్లాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ టైప్స్ అన్ని ఉంటాయి కదా, రీజన్ని, రిజల్ట్ని, టైంని, కండిషన్ని, ప్లేస్ని, మేనర్ని చెప్తే అది కూడా అవి 2 గుర్తు, మిగతావి నౌన్ క్లాసే. అంతే, 3 గుర్తుపెట్టడం అవసరం లేదు. బట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 2 గుర్తుపెట్టుకోండి. ఆ 2 రూల్స్ లేనివి అది మిగతా నౌన్ క్లాసేనా. బట్ అయినా కానీ చెప్తాను చూడండి. మీకు ఇది నచ్చితే ఇదే గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్ ఫంక్షన్ సబ్జెక్ట్. నౌన్ క్లాస్ అంటే నౌన్ అంటే ఏమి జనరల్గా పేరుని తెలిపిస్తుంది కాబట్టి ఆ నౌన్ క్లాస్ కూడా పేరునే తెలుపుతుంది. అంతే, ఏం ఎక్కువ వెరైటీ ఏమి ఉండదు. ఇదే ఫంక్షన్స్ యాజ్ సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్గా కానీ కాంప్లిమెంట్ కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ పనిచేస్తుంది. ఇది కొత్త వినాలో చెప్తాను, అన్ని చెప్తాను, డోంట్ వరీ. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే మన తెలుసు. ఐ లైక్ క్రికెట్. ఐ అనే సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్. సో వర్బ్ యాక్షన్ చేసేదానికి సబ్జెక్ట్ అంటాం. అందరం తెలుసు. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందండి. అంతే, వెరీ సింపుల్. ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్ మీరు స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏ దాంట్లో కూడా సబ్జెక్ట్ ముందు రావాలి. ఆ సబ్జెక్ట్ బదులు ఇది వస్తే నౌన్ క్లాస్, లేదా ఆబ్జెక్ట్ బదులు వస్తే ఇప్పుడు ఐ లైక్ క్రికెట్ బదులు క్రికెట్ బదులు ఐ లైక్ ద గేమ్ విచ్ ఐ లైక్ సంథింగ్ అట్లా వస్తే అది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందంటే నౌన్ క్లాస్. చెప్తాను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా లేదా కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్పేది కాంప్లిమెంట్. ఇది వేరే టాపిక్, మళ్ళీ చెప్తాను సెంటెన్స్ ప్యాటర్న్స్లో. ప్రస్తుతం గుర్తుపెట్టిన కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ గురించి చెప్పేదే కాంప్లిమెంట్. రైట్. తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది. ప్రిపోజిషన్ పక్కన వస్తుంది. ప్రిపోజిషన్ పక్కన వచ్చే ఫ్రేజ్ అంతా ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్. రైట్. ఈ 4 తర్వాత చూద్దాం. చూడండి, నౌన్ క్లాస్ యాజ్ సబ్జెక్ట్. చూడండి, ముందు సబ్జెక్ట్గా పనిచేస్తే ఏమంటే వాట్ షీ సెడ్ సర్ప్రైజ్ ఎవ్రీవన్. సో ఇక్కడ షీ సర్ప్రైజ్ ఎవ్రీవన్ అంటే అయిపోయింది. షీ అంటే సబ్జెక్ట్, సర్ప్రైజ్ అంటే వర్బ్, ఎవ్రీవన్ అంటే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండదు. బట్ సబ్జెక్ట్ బదులు ఇలా సబార్డినేట్ కంజంక్షన్ వచ్చింది. కంజంక్షన్తో వాట్ షీ సెడ్ ఇలా కంజంక్షన్తో వచ్చింది కాబట్టి వాట్ షీ సెడ్ అనేది నౌన్, ఇక్కడ నౌన్ క్లాస్. నెక్స్ట్ చూడండి, దట్ హీ ఫెయిల్ ద ఎగ్జామ్ షాక్డ్ హిస్ పేరెంట్స్. ఓకే, హీ షాక్డ్ హిస్ పేరెంట్స్ అంటే అయిపోయింది. హీ అనే సబ్జెక్ట్, షాక్డ్ హిస్ వర్బ్, పేరెంట్స్ అనేది ఆబ్జెక్ట్. ప్రతిదీ అంతే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ నడుస్తుంది. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్లా మొత్తం కంజంక్షన్స్ స్టార్ట్ అయిపోయి ఇట్లా క్లాస్ వస్తే దట్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అలా వస్తే నౌన్ క్లాస్. వెరీ సింపుల్. అవి 2 కాకుండా మిగతాది నౌన్ క్లాస్. లేదు నౌన్ క్లాస్ డీప్గా అర్థం చేసుకుంటా అంటే ఇట్లా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది ఒకటి, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ప్లేస్ వస్తుంది. రెండోది నౌన్ క్లాస్ యాజ్ ఆబ్జెక్ట్. ఎలా అంటే ఐ నో దట్ హీ ఈజ్ హానెస్ట్. ఐ నో ఏంటి, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అయిపోయింది. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో దట్ ఇలా కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి వస్తే క్లాస్ వస్తే దట్ హీ ఈజ్ ఆనెస్ట్. దట్ అనే కంజంక్షన్తో రావాలి, సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి. దట్ హీ అనే సబ్జెక్ట్, హీ ఈజ్ అనే వర్బ్. ఇలా సబ్జెక్ట్ వర్బ్ వచ్చి కంజంక్షన్స్తో వస్తే అది నౌన్ క్లాస్. వెరీ సింపుల్. ఐ నో వాట్ అనే ఆబ్జెక్ట్ చెప్పేది. ఇప్పుడు ఐ నో క్రికెట్ అనే ఆబ్జెక్ట్. క్రికెట్ అంటే ఆబ్జెక్ట్ ఆడ క్రికెట్ బదులు ఇలా ఏమిస్తున్నాడు, ఇట్లా కంప్లీట్గా ఓన్లీ క్రికెట్ అనే ఇవ్వకుండా, ఆబ్జెక్ట్ ఇవ్వకుండా కంజంక్షన్తో సబ్జెక్ట్ వర్బ్ ఇచ్చి ఒక క్లాస్ వస్తే అది నౌన్ క్లాస్. షీ బిలీవ్స్ వాట్ యూ టోల్డ్ హర్. షీ బిలీవ్స్ ఇట్ అంటే అయిపోయింది. ఇట్ అంటే ఆబ్జెక్ట్. బట్ ఇట్కి బదులు ఏం చూస్తున్నారు, వాట్ యూ టోల్డ్ హర్ అంటున్నారు. కాబట్టి సో సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వచ్చి నౌన్ క్లాస్ వస్తుంది జనరల్గా. ఇది థియరిటికల్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. కోడింగ్ గుర్తుపెట్టుకోవాలి, థియరీ డెప్త్ 2 గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు నౌన్ క్లాస్ అయితే కాంప్లిమెంట్ చూడండి. కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం దీన్ని. ద ట్రూత్ ఈస్ దట్ హీ లైడ్. ద ట్రూత్ ఈజ్ అంటే నౌన్ గురించి కాంప్లిమెంట్ ఏం లేదు, సబ్జెక్ట్ గురించి. ద ట్రూత్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఈజ్ అనేది వర్బ్. ద ట్రూత్ సబ్జెక్ట్ గురించి డిస్క్రైబ్ చేసేదే మన కాంప్లిమెంట్. మై డ్రీమ్ ఈజ్ ఏంటి, డ్రీమ్ గురించి చెప్పేది. దట్ ఐ బికమ్ ఏ గ్రేట్ టీచర్ అనేది మనకు కాంప్లిమెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటిది
నాన్ సబ్జెక్ట్‌గా, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్‌గా పనిచేసినా కూడా మనకు ఇది వస్తుంది. ఆ కాంప్లిమెంట్ అనేది ఇక్కడ చెప్పకూడదు ఇన్ డీటెయిల్‌గా. అది వేరే టాపిక్‌లో వస్తుంది కాబట్టి నేను అక్కడ డీటెయిల్ చెప్తాను. కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్, వర్బ్ కాంప్లిమెంట్, అడ్జెక్టివ్ కాంప్లిమెంట్, ప్రిపోజిషన్ కాంప్లిమెంట్ 4 టైప్స్ ఉంటాయి అందులో. ఇక్కడే చెప్తే అన్ని కన్‌ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి చెప్పట్లేదు. కాంప్లిమెంట్ ఏం లేదు, సబ్జెక్ట్ గురించి చెప్తున్నా గుర్తుపెట్టుకొని. అట్ ద సేమ్ టైమ్ బీ ఫార్మ్స్ వస్తుందండి. ఈజ్ గాని, వాస్ గాని, వర్ గాని, బీన్ గాని ఇలా బీ ఫార్మ్స్ వస్తుందండి. రైట్, ఇవి వస్తే మనకు కాంప్లిమెంట్ అది. రైట్, ఈజ్ పక్కన యాక్చువల్‌గా వర్బ్ వి4 రావాలి. వి4 రాకుండా ఈజ్ వచ్చిందంటే అది లింకింగ్ వర్బ్‌లా పనిచేస్తుంది. అలా లింక్‌గా పనిచేస్తే అది కాంప్లిమెంట్ అంటాం. అది వేరే టాపిక్ మళ్ళీ చెప్తాను. ఇంకో నౌన్ క్లాస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఏం లేదు, ఆబ్జెక్ట్ పక్కన ప్రిపోజిషన్ పక్కన వస్తుందండి. చూడండి, షీ ఈజ్ వరీడ్ అబౌట్. అబౌట్ అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ పక్కన వచ్చే మొత్తం ఇంకా ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్. అబౌట్ వాట్ పీపుల్ సే. షీ ఈజ్ వరీడ్ అబౌట్ వాట్ పీపుల్ విల్ సే. అబౌట్ గురించి ఇంకా ప్రిపోజిషన్. షీ టాక్డ్ అబౌట్, మళ్ళీ అబౌట్తో వచ్చింది. మళ్ళీ హౌ వీ కుడ్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్, ఇవంతా కూడా ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ అంటాం దీన్ని. ద నౌన్ క్లాస్ కమ్స్ ఆఫ్టర్ ప్రిపోజిషన్ లైక్ అబౌట్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ, ఫర్ కానీ, అవన్నీ దీని పక్కన అంటే ప్రిపోజిషన్ పక్కన వస్తే ప్రిపోజిషన్ అంతే, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్ పక్కన వచ్చే క్లాస్ అంతా. రైట్, ఇదంతా చూడండి. కాంప్లిమెంట్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, మొత్తానికి ఇది కూడా సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అవుతుంది. అడ్జెక్టివ్ క్లాస్ మళ్ళీ చెప్తాను. అడ్జెక్టివ్ క్లాస్ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్ అడ్వర్బ్తో స్టార్ట్ అవుతుంది. హూజ్, హూమ్, వెన్, వేర్, వై, రైట్, విచ్, ఇవల్ల. తర్వాత అడ్వర్బియల్ క్లాస్ వచ్చేసి మనకు 9 టైప్స్ ఉన్నాయి. అది కూడా సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. దట్, వాట్, ఓకే, కొన్ని మిక్స్ అయినప్పటికీ బట్ ఇది వేరు, టాపిక్ వేరు. అది అడ్జెక్టివ్గా నౌన్ పక్కన వస్తుంది, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. అడ్జెక్టివ్ క్లాస్ టైంని, రీజన్ని, కండిషన్ని, ప్లేస్ని, మేనర్ని చెప్తే అడ్వర్బియల్ క్లాసు సబ్జెక్ట్లా పనిచేస్తే, లేదా ఆబ్జెక్ట్లా పనిచేస్తే, లేదా కాంప్లిమెంట్లా పనిచేస్తే, లేదా ప్రిపోజిషన్లా పనిచేస్తే, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ పనిచేస్తే మనకు నౌన్ క్లాస్ అంటాం. ఇది ఫస్ట్ కేటగిరీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థం కావట్లేదు అంటే డీప్ అంటే ఇంకో వేరే చెప్తా చూడండి. నౌన్ క్లాస్ యాజ్ చూడండి, సారీ, ఇట్ ఆఫెన్ బిగిన్స్ విత్ వర్డ్స్ లైక్ దట్తో కానీ, వాట్తో కానీ, హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ. ఇది అక్కడ వచ్చింది కదా అంటే అది మనకు నౌన్ పక్కనే వస్తుంది, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ పక్కనే వస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది, సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అడ్జెక్టివ్ క్లాస్. కొన్ని పదాలు ఇక్కడ వస్తాయి బట్ ఇది నౌన్గా పనిచేస్తుంది, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇఫ్, సబార్డినేట్ కంజంక్షన్ వస్తాయి, వెదర్ కానీ, ఇఫ్ కానీ, వై కానీ, హౌ కానీ, వేర్ కానీ, వెన్. రైట్, అక్కడ కూడా వస్తుంది కదా సబార్డినేట్ కంజంక్షన్, రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చిందంటే అది నౌన్ పక్కనే వస్తుంది. రైట్, అడ్జెక్టివ్ క్లాస్ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నౌన్ పక్కన ఏం రాదు. రైట్, ఇది సబ్జెక్ట్ రూపంలో కానీ, ఆబ్జెక్ట్ రూపంలో కానీ, కాంప్లిమెంట్ రూపంలో కానీ రావచ్చు. సింపుల్ చెప్తా చూడండి, ఇంకా వేద అన్ని మర్చిపోయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ చూడండి. ఐ బిలీవ్ దట్ హీ విల్ సక్సీడ్. ఐ బిలీవ్, ఐ సబ్జెక్ట్, బిలీవ్ అనేది వర్బ్. వర్బ్ ఆబ్జెక్ట్ పక్కన రావాల్సింది. ఐ బిలీవ్ వాట్, దట్ షీ విల్ సక్సీడ్. సబ్జెక్ట్ ఉంది, హీ, విల్ వర్బ్ ఉంది, దట్ అనే కంజంక్షన్ ఉంది. కంజంక్షన్ తోకలతో వస్తుంది, సవి వర్బ్ ఉంటుంది, కంప్లీట్ క్లాస్ వస్తుంది కాబట్టి అది మనకు ఏం క్లాస్ అండి, నౌన్ క్లాస్ అవుతుంది. షీ డజంట్ నో వేర్ హీ లివ్స్. షీ డజంట్ నో ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది, వేర్ షీ లివ్స్. రైట్, టెల్ మీ వాట్ యూ వాంట్. టెల్ మీ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, వాట్ యూ వాంట్, వాట్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్తో, యూ అనేది సబ్జెక్ట్, వాంట్ అనేది వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ వచ్చి కంజంక్షన్ తోకతో స్టార్ట్ అయితే అది నౌన్ క్లాస్. రిజల్ట్ని కండిషన్ చెప్పట్లేదు, అలా అని నౌన్ని డిస్క్రైబ్ చేయడం నౌన్ పక్కన రావట్లేదు. రైట్లా, ఐ వండర్ వై షీ ఈజ్ అప్సెట్. వీఆర్ నాట్ షూర్ వెదర్ హీ విల్ కమ్ అన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్ క్లాస్ అండి. ఇంకా సింపుల్, అవన్నీ గుర్తులేదు, అర్థం కావట్లేదు నాకు అంటే ఇంకా సింపుల్ చెప్తాను. రీప్లేస్ ద క్లాస్ ఇట్ విత్ ఇట్. ఇట్ అనే పదంతో రీప్లేస్ చేస్తే అది నౌన్ క్లాస్. వెరీ సింపుల్, ఇంకా అందరికంటే సింపుల్ ఇది. చూడండి ఎగ్జాంపుల్, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఐ నో ఇట్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్ మొత్తానికి ఇట్ మనం రీప్లేస్ చేయగలమా? ఐ నో ఇట్, అది నాకు తెలుసు. ఇట్ అంటే ఏంటంటే దట్ హీ ఈజ్ ఆనెస్ట్. అలా ఇట్తో చూడండి ఎగ్జాంపుల్ చూడండి. షీ బిలీవ్స్ దట్ హీ విల్ విన్. ఇవన్నీ కాకుండా షీ బిలీవ్స్ ఇట్ అంటే అయిపోయింది. ఐ హర్డ్ ఇట్ అంటే అయిపోయింది. ఐ హర్డ్ దట్ యూ గాట్ ద జాబ్, దట్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్, దట్ యూ గాట్ సక్సెస్, ఏదైనా కావచ్చు. ఐ హర్డ్ ఇట్ అనే దాంతో మనం రీప్లేస్ చేయగలమా చూసుకోవాలి. రీప్లేస్ చేస్తే నౌన్ క్లాస్ సింపుల్. వి డిస్కస్డ్ ఇట్ అంతే. ఇంకా మిగతా ఏమైనా ఉండొచ్చు. హౌ వీ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, హౌ వీ కుడ్ ఫెయిల్ ఎగ్జామ్, హౌ వీ కుడ్ పాస్ ద ఎగ్జామ్, ఏమైనా ఉండొచ్చు అక్కడ. వీ డిస్కస్ తర్వాత ఇట్ అనే దానికి రీప్లేస్ చేస్తే అయిపోయింది. దే అండర్స్టాండ్ వై షీ వాజ్ అబ్సెంట్. ఇట్ రీప్లేస్ చేయండి అంతే. దే అండర్స్టాండ్ ఇట్ అంతే. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇట్తో గుర్తుపెట్టినా చాలు. ఇట్తో రీప్లేస్ చేస్తే నౌన్ క్లాస్ ఒకటి. లేదు అట్లా ఇంకా డీప్గా వెళ్తానంటే సబార్డినేట్ కంజంక్షన్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ ఏదైనా రావచ్చు. తోకతో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది, అట్లా అయినా ఓకే. సబ్జెక్ట్ ప్లేస్ రావచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ రావచ్చు, లేదా కాంప్లిమెంట్ ప్లేస్ రావచ్చు. ఇట్లా అయినా ఓకే. ఇన్ని ఉన్నాయి. ఎలా అయినా మీరు ఏది బాగుంటే అన్ని ఇక్కడ చెప్తున్నాను. కొందరు ఒకటే చెప్పి రెండో చెప్పి వదిలేస్తారు, లేదా వేరే చెప్తాను. అన్నీ ఒకేసారి చెప్తున్నాను. మీకు ఏది ఇష్టం ఉంటే అది గుర్తుపెట్టుకోండి. రైట్, అర్థమైందా? సో
ఇంకోటి కూడా ఇంకా ఇంట్రెస్ట్ చెప్తాను. ఆల్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఫార్మాట్ ఉంటుందా, హీ టోల్డ్ దాట్, సెడ్ దాట్ అని వస్తాయి కదా. రిపోర్టెడ్ స్పీచ్ తెలుసు కదా. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్నవన్నీ కూడా నౌన్ క్లాసే. చూడండి, హీ సెడ్ దట్ హీ వాస్ టైర్డ్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి నౌన్ క్లాసే. హీ సెడ్ దట్ షీ వుడ్ కమ్ ద నెక్స్ట్, తెలుసు మీకు ఇండైరెక్ట్ స్పీచ్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, దట్ అండ్ కంజంక్షన్ వస్తుంది, తర్వాత పాస్ట్ టెన్స్ వస్తుంది, మీకు అన్నీ తెలుసు కదా. షీ సెడ్ దట్ దే కుడ్ హ్యాడ్ ఫినిష్ దేర్ వర్క్. రాజు సెడ్ దాట్ దే కుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ద టీచర్ సెడ్ దాట్. ఇట్లా ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో కానీ లేదా ఇట్ రిప్లేస్ చేసిన ఇవి ఉన్నా కూడా చాలండి మీకు అది నౌన్ క్లాస్. వెరీ వెరీ సింపుల్ దాన్ మిగతా రెండు కంటే ఇదే సింపుల్ చెప్పాలండి. లేదు ఇదే హార్డ్ అంటే అదే సింపుల్. మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. నేను హోంవర్క్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఒక 10 సెంటెన్స్ ఇచ్చాను. రైట్, ఈ మీరు ఏ నౌన్ క్లాస్లో గుర్తుపెట్టండి. ఐ బిలీవ్ దట్ షీ విల్ సక్సెస్ దాంట్లో నౌన్ క్లాస్ ఎక్కడ గుర్తుపెట్టండి. రైట్, సబ్జెక్ట్లో వచ్చిందా, ఆబ్జెక్ట్ వచ్చిందా, కాంప్లిమెంట్లో వచ్చిందా గుర్తుపెట్టుకోండి. లేదా తోకతో స్టార్ట్ అయ్యే సబ్జెక్ట్ వరకు ఉంది అట్లయినా గుర్తుపెట్టుకోండి. లేదా ఇట్తో మనం రీప్లేస్ చేయాలి అట్లయినా గుర్తుపెట్టుకోండి. లేదా ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో అదని గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టి మీరు దీనికి హోంవర్క్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ 10 మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అంతే అండి, సింపుల్. సో ఒకసారి రివ్యూ చేసి మనం ఈ వీడియో స్టాప్ చేద్దాం. చూడండి, మరి ఫస్ట్ చెప్తాను. రైట్, క్లాస్ తెలుసు మనకి. క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అన్ని దాంట్లో ఉండాల్సిందే. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కొన్నిసార్లు ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందంటే అది మెయిన్ క్లాస్, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందంటే అది డిపెండెంట్ క్లాస్. ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందంటే ఎందుకు ఇస్తుందంటే అది అక్కడ కంజంక్షన్ తోకలు ఉంటాయి, సబ్ అండ్ కంజంక్షన్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ రెండు ఉంటాయి. అది ఇండిపెండెంట్ క్లాస్, అంతే. వెరీ సింపుల్గా ఒక్క మాటలు చెప్పాలంటే. సో ఇండిపెండెంట్ క్లాస్ దాంట్లో ఏముంటుంది, కంజంక్షన్ ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. డిపెండెంట్ క్లాస్లో కంజంక్షన్స్ ఉంటాయి. ఏ కంజంక్షన్ అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ కావచ్చు, రిలేటివ్ వర్డ్స్ కావచ్చు, రిలేటివ్ ప్రొనౌన్ కానీ అడ్వర్బ్ కానీ, అది మనకు సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. ఇవి రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇవి ఉంటే మనకు డిపెండెంట్ క్లాస్. ఫస్ట్ అది అర్థం కావాలి, అది అర్థం అయితేనే కిందిగా నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బ్. ఇది డిపెండెంట్ క్లాస్లో వస్తాయి. మెయిన్ క్లాస్కి ఏం టైప్స్ ఉండవు. డిపెండెంట్ క్లాస్లో 3 రకాలు. అందులో అడ్జెక్టివ్ క్లాసు చూడండి, నౌన్ పక్కనే వస్తుంది, అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది. రైట్, అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది, నౌన్ అండ్ ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుంది, అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, వాట్ కైండ్, విచ్ వన్, హూజ్ అని దాన్ని చెప్తుంది. లేదా మనకు రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది, హూ కానీ, హుమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ, లేదా వేరే, వెన్, వై అనే రిలేటివ్ అడ్వర్బ్తో స్టార్ట్ అవుతుంది. లేదా నౌన్ పక్కనే ఉంటుంది, నౌన్ పక్కనే స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద నౌన్ పక్కనే మనకు సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అయ్యే మొత్తం క్లాస్, అది మనకు అడ్జెక్టివ్ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వర్బ్ క్లాస్ అని తెలుసు, దానిలో 9 టైప్స్ ఉన్నాయి. టైమ్, ప్లేస్, పర్పస్, రీజన్, రిజల్ట్, కన్సెషన్, కంపారిజన్, సపోజిషన్, మ్యానర్, ఇవన్నీ చెప్తాం. 9 టైప్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సబార్డినేట్ కంజంక్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్, రిలేటివ్ ప్రొనౌన్ అడ్వర్బ్ అక్కడ వస్తుంది. రైట్, ఇంకోటి చూడండి, మూడోది. ఇప్పుడు దానికి నౌన్ క్లాస్ అంటే చెప్పాను దాకా సబ్జెక్ట్ రూపం రావచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ రావచ్చు, కాంప్లిమెంట్ ప్లేస్ రావచ్చు, ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ ప్లేస్ రావచ్చు, లేదా మనకు ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాట్లో ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా మనకు ఇట్ అని రిప్లేస్ చేసిన ఆ సెంటెన్స్ మనకు చెప్తే అది నౌన్ క్లాస్ అంటే నౌన్లా పనిచేస్తుంది మొత్తానికి. ఇది హోంవర్క్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకేదైనా అంటే మీరు డౌట్ చేయండి. తర్వాత మనకి ఇది అర్థమైందంటే మన సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నెక్స్ట్ వీడియో వస్తుంది. దీనికి రిలేటెడ్గానే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో కూడా క్లాస్ సంబంధించి ఉంటుంది. రైట్, ఆ క్లాస్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవి చూద్దాం. 3